చేశాడు. ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్తో. టెక్నాలజీ వాడగలుగుతున్నాడు, తెలివితేటలున్నాయి. కానీ ఫర్దర్గా చదువుకోకపోతే కడాన ఎలక్ట్రీషియన్ గానే మిగిలిపోతాడు. మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది. కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది. ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదన రాకుండా కొంతవరకు ఇది అవుతుంది. నేనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాను, అనేక ఆలోచనలు చేశాను. ఎన్నో వందల సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరికి అర్థం కాలేదు, చెప్పాను, ఆచరించాను. 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈరోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్లారు. ఈరోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళు? గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు కుటుంబ పిల్లలు, రైతు కూలీల పిల్లలు. వీళ్లకు తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. ఈరోజు ప్రపంచం అంతా వెళ్లారు, ప్రపంచం మొత్తం శాసించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా హైదరాబాద్ మీరు చూశారు. 25 ఏళ్లకు మునుపు రాళ్లు గుట్టలు, ఆ రాళ్లు గుట్టల్లో పెద్ద పెద్ద బిల్డింగులు విజువలైజ్ చేశారు. ఈరోజు అమరావతిలో వరి పొలాల్లో రేపు 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు ఎలాంటి అమరావతి డెవలప్ అవుతుందో. ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన రాజధానిగా అమరావతి తయారవుతుంది. ఈ అమరావతిని చూడడానికి అందరూ వచ్చే పరిస్థితికి వస్తారు. నేను ఎందుకేమో అది చూసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరు చూశారు. ఆ రోజు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం 5 ఏళ్లు పోగొట్టుకున్నాం. మళ్ళీ 10వ నెల రాత్రింబగళ్ళు ఆలోచించాను. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం, ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఈరోజు నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, కేంద్రంలో ఉండే ప్రభుత్వం గాని పూర్తిగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. అమరావతి గాడి తప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. పోలవరానికి నిధులు వచ్చి కేంద్రం చూపించిన చొరవతో పోలవరం పనులు 2027కే పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది. ఇంకో పక్క విశాఖపట్నం ఉక్కు, ఆంధ్రుల హక్కు అని మనం పోరాడాం. అలాంటి సెంటిమెంటల్ ప్రాజెక్టుకి కేంద్రం ఈరోజు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ జరిగాయంటే మీరు మమ్మల్ని ఆదరించారు. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. మీరు గెలిపించిన సీట్లు ఈ రాష్ట్రానికి ఒక సంజీవనిగా పనిచేశాయి. ఈరోజు కేంద్రం, రాష్ట్రం, అదే మరి 3 పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం.
ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన. నేను ఎన్నో మాట్లాడుతున్నాను. 95లో హైటెక్ సిటీ మాట్లాడాను, ఐటీ మాట్లాడాను. ఇప్పుడు డీప్ టెక్ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఇవన్నీ సంపద సృష్టించడానికి కొంతమంది భవిష్యత్తులో మళ్ళీ కోటీశ్వరులు అవుతారు. నాకు అనుమానం లేదు. వాళ్ళు నాకు సహాయం చేస్తారని కాదు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి బాగుండాలనేది నా కోరిక. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజనాల కోసం పోరాడిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 25 ఏళ్లకు ముందు ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. మార్గదర్శకులకు ఓపిక ఉంది, అంటే వాళ్ళు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు, జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇంతవరకు చాలా వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి.